తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరేమో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించినారు. ఆ తర్వాత పార్టీ పెట్టినారు. పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటున్న ఆ టైం అది. సో ఒకవేళ మీరు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ఉంటే ఇవాళ రాణి రుద్రమారెడ్డి అసెంబ్లీలో తన గల్లాన్ని వినిపించేది కాదంటారా? అంటే అట్లని కాదు. నాకు బేసిక్‌గా ఏందంటే, మా పార్టీ అప్పుడున్నటువంటి ఐడియాలజీలో గూడా వివేకానంద భావజాలంతోటి ఏర్పడ్డటువంటి యువజన సంఘాల నుంచి, ఆ యువజన సంఘాలు అన్నీ కలుపుకొని ఏర్పడ్డటువంటి యువ తెలంగాణ పార్టీ అది. సో, దానికున్నటువంటి ఐడియాలజీ అది. అందుకనే 2018లో గూడా, ఆ రోజు 2018లో భారతీయ జనతా పార్టీ ఏం లేదు తెలంగాణలో. అంతగనం పుంజుకోలేదు. కానీ అప్పుడు గూడా మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. భారతీయ జనతా పార్టీ 119 స్థానాల్లో ఒక స్థానం భువనగిరికి అప్పుడు మా పార్టీ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి గారు ఉంటే వారికి ఒక స్థానం భువనగిరిలో మాకు పొత్తుకి కేటాయించి వదిలేసినారు. సో అప్పుడు కూడా బీజేపీతో ఉన్నామే తప్ప మేము వేరే పార్టీతో వెళ్ళలేదు. సో ఆఫ్టర్ దట్ తర్వాత జరిగినటువంటి క్రమంలో కూడా యువ తెలంగాణ పార్టీని బీజేపీలో మెర్జ్ చేయటమే న్యాయం అని చెప్పేసి, అంటే దీంట్లో అయితే వర్క్ చేయగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో మెర్జ్ చేయడం జరిగింది. ఆ విషయంలో నాకు సెకండ్ థాట్ లేదు. నేను చాలా ఇష్టపడి బీజేపీలోకి వచ్చినాను. మొన్న పోటీ చేయమంటే కూడా సిరిసిల్లలో నా శక్తి మేర నాకెంత కెపాసిటీ ఉంటే నేను అంత ప్రయత్నం చేసి పోరాటం చేసినాను. భవిష్యత్తులో కూడా అంతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. కానీ గతంలో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు మా పార్టీలో విలీనం చేయాలని చెప్పేసి. అప్పుడు ఎందుకు వాళ్ళ హామీని ఎందుకు తిరస్కరించినారు? అంటే మీరు బీజేపీలో మా పార్టీ విలీనం చేయడానికంటే ఒక వారం రోజుల ముందు కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, నన్ను మీరే చేశారు. ఈ క్వశ్చన్ మీరు అప్పుడు కూడా అడిగారు. అడిగినప్పుడు కూడా నేను చెప్పినాను, భారతీయ జనతా పార్టీ పట్ల నాకు మొదటి నుంచి కూడా ఒక గౌరవం ఉన్నది. నాకు మొదటి నుంచి కూడా బీజేపీలోకి రావాలనేటువంటి ఒక కోరిక ఉన్నది. సో బీజేపీ కార్యకర్తగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే బీజేపీ ఐడియాలజీని నేను ఇష్టపడతాను. భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తే నాకు కంఫర్టబుల్గా నేను ఫీల్ అవుతాను. సో దానికోసము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన, దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి సిస్టమ్ అయినా సో కొంత లేట్ అవుతుంది కావచ్చు, కొంత సమయం పడుతుంది కావచ్చు. బట్ అయినా కూడా మనం ఎక్కడ కంఫర్టబుల్గా పనిచేస్తాము, ఏ ఐడియాలజీకి మనం సూట్ అవుతాము అనేటువంటిది కూడా ముఖ్యమే కదా. సో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతీయ జనతా పార్టీలో వర్క్ చేయాలని నేను అనుకున్నాను. ఇందులోకి రావడం జరిగింది. కానీ మీరు అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందని మీరు అనుకున్నారా? అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మనం ఇవాళ అనుకున్నంత మాత్రాన రేపు అదే జరుగుతుంది అనడానికి ఏమీ ఉండదు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా పాలిటిక్స్లో మనం ఊహించిందే రేపు జరిగితే అవి రాజకీయాలు ఎందుకు అవుతాయి? మనం ఊహించేస్తాం. అందరూ కూడా పోయి ఏ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 8 మంది నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినారు. ఎమ్మెల్యేలుగా ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నటువంటి వాళ్ళంతా ఓడిపోయినారు. ఎవరైనా ఊహించారా జరుగుతుందని? ఊహించారు కదా. అంటే ఎప్పుడు కూడా ఈ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా రారు అనేటువంటిది మనం 90% 100% చెప్పలేం. ఏదో స్పెక్యులేషన్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, ప్రజల ఆలోచన విధానము, ఆయా సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో దేశకాలమాన పరిస్థితులు అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావటమైనా, ఆయా స్థానాల్లో అభ్యర్థులు గెలవటమైనా కూడా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్ గారు మీరు చూడండి, బీజేపీకి ఎవ్వరు గెలవని రోజున రాజాసింగ్ గారు మాత్రం గెలిచారు. వారు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, వారి నాయకత్వము, వారి ఎత్తుకున్నటువంటి ఎజెండా అవి వారిని గెలిపిస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదనేటువంటిది వారికి సంబంధం లేదు, అంతే కదా. సో అట్లనే ఉంటాయి పాలిటిక్స్ ఎప్పుడు కూడా. స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, సరే ప్రజలు వాళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చినారు. ప్రజల తీర్పును మనం గౌరవించాలి కాబట్టి దాన్ని మనం విమర్శించకూడదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయ్యారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే బీజేపీకి సీట్లు ఎందుకు పెరుగుతాయి? బీజేపీకి ఓట్లు ఎందుకు పెరుగుతాయి? బీజేపీ ఇంత పోరాటం ఎందుకు చేస్తుంది? అసలు గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పైన పోరాటం చేసింది బీజేపీ కదా, కాంగ్రెస్ ఎక్కడ చేయలే. మీరు చెప్పండి, ఏమన్నా ఒక ఉద్యమం పేరు చెప్పండి, ఎక్కడ చేశారు? ఏం చేయలే. సరే కొన్ని సందర్భాల్లో పోరాటం చేసిన వాడి చేతికి వస్తుందా అంటే అట్లా రాదు. ఇప్పుడు గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేటటువంటి సమయంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేదు, ఇంత అటర్ ఫ్లాప్ అయినాం ఎందుకు అని. సో ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి ఓటేయాలి అని అనుకున్నారు. ఆ తర్వాత 3-4 సంవత్సరాల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా పెద్దపీట వేసుకుంటూ వచ్చినారు. మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు అనుకున్నారు, ఈ సీట్ అంతే తప్ప దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ప్రాపగండా. ఇప్పుడు ఆ ప్రాపగండా చేసి దాంట్లో
మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యారు. అంతకుమించి ఆ ప్రాపగండా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలియలేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఓట్ షేర్ తీసుకుంది కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయింది. లేకుంటే మీకు బీజేపీకి కనుక అంత ఓట్ షేర్ రాకపోతే చాలా చోట్ల కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచేది. కానీ బండి సంజయ్ని తీసేయడం వల్లనే బీజేపీ అధికారం కోల్పోయిందంటే ఏం చెప్తారు? సరే, అంటే అందులో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీలో చాలా ఉత్సాహం వచ్చినటువంటి మాట వాస్తవం. పార్టీకి గెలుపు రుచి ఎక్కువగా చూసినటువంటి మాట వాస్తవము. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు మొట్టమొదటిసారి రావటం వాస్తవము. దుబాక గెలిచినము, హుజురాబాద్ గెలిచినము. ఎన్నడూ లేనంత విధంగా భారతీయ జనతా పార్టీలోకి చాలామంది నాయకులు వచ్చి చేరిన మాట వాస్తవము. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ గారు ఊరూరు వెళ్ళినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, అంటే భారతీయ జనతా పార్టీయే ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తి అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కుదిరినటువంటి మాట వాస్తవం. అందులో ఎవరికి కూడా సెకండ్ ఒపీనియన్ లేదు. కాకపోతే అధ్యక్ష మార్పు అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో సర్వసాధారణమైనటువంటి విషయం. అది జరిగినప్పుడు ఒక పాజిటివిటీ బాగా బిల్డ్ అయి ఉన్నటువంటి టైంలో చేంజ్ చేయటం వల్ల కొంత చర్చ ప్రజల్లో వచ్చినటువంటి మాట వాస్తవము. అది కొంతకాలం తర్వాత అందరు కూడా అడ్జస్ట్ అవుతారు. కానీ ఇప్పటికి కూడా బీజేపీలో గ్రూప్ వివాదం నడుస్తున్న పరిస్థితి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే, అటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య గ్రూప్ వివాదాలు నడుస్తున్నాయి. అలాగే వాళ్ళ వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఇలా నాయకుల వల్ల మీలాంటి నాయకులకు ఇబ్బంది కాదంటారా? అసలు మా పార్టీలో గ్రూపులు ఉంటే కదా, మా పార్టీలో ఏ గ్రూప్ లేదు. అందరం భారతీయ జనతా పార్టీ గ్రూపు, అందరము ఒక చెట్టు కింద పనిచేయాల్సినటువంటి వాళ్ళమే, అందరము కమలం పువ్వు గుర్తుపట్టుకొని పోవాల్సినటువంటి వాళ్ళమే. అందరము కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ 10 సంవత్సరాలు కావచ్చు, గతంలో నుంచి 42 సంవత్సరాల నుంచి ఇవాళ వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళ కాలం నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మార్గదర్శకత్వాన్ని, వాళ్ళ సూచనలను పాటిస్తూ కార్యకర్తలుగా మేమందరం కూడా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసము, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు గెలవడం కోసము, మెజారిటీ స్థానాలు గెలిచిన తర్వాత ప్రజలకి మరింత సుపరిపాలన, కేంద్రంలో మేమే రాబోతున్నాం అధికారంలోకి, రాష్ట్రంలో కూడా మెజారిటీ ఎంపీ స్థానాలు మేము గెలిస్తే డెఫినెట్గా గెలిచిన తర్వాత కూడా ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఇక్కడ అందజేసే గురుతర బాధ్యత మా మీద ఉంది. అది వదిలిపెట్టి ఇలా గ్రూప్ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం బీజేపీ నాయకులకు లేదు. అదంతా కూడా బయట మీడియా సృష్టి.